కోతుల మాసమయ్య భారతీయ భవిష్యత్తు ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నాం. అన్ని సమస్యలకు నిరుద్యోగ సమస్య కారణమని గత 30 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ ఉద్యోగ చట్టం అనే సిద్ధాంతంలో కట్ చేశాము. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి 3వ ప్రపంచంతో రాకుండా ప్రపంచంలో కాపాడాలని ఎన్నో సంస్థలు వినియోగం చేస్తున్నాం. అదే విషయాన్ని ఐక్యరాజ్య రాజస్థానంలో తెలియడం జరిగింది. తక్షణం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఒక నెల టైంలో ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అటు పార్లమెంటు ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగ చట్టం తెచ్చి ఈ ప్రపంచం మనుషులు కాపాడి నిరుద్యోగ సమస్య నిర్మూలించి 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపాలని కూడా మేము కుటుంబ ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులకి తెలియజేసుకుంటున్నాము. తక్షణం దీనిపైన కమిటీ వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు, అధికార నాయకులు స్పందించి తక్షణం దీనిపైన ఒక చట్టాన్ని మేము తీసుకొచ్చి ఆ చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈ విషయాన్ని గవర్నమెంట్ పట్టించుకొని ఒక కమిటీ వేసి ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము గత 30 సంవత్సరాలుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసుకుంటున్నాము. అన్ని సమస్యలు నిరుద్యోగ సమస్య అని ప్రభుత్వ ఉద్యోగ చట్టం ద్వారా మనం ఒక కుటుంబాన్ని గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని, ప్రైవేట్ సెక్టార్లో కూడా పనిచేసినా కానీ గవర్నమెంట్ జీతం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విషయాన్ని తీసేయాలని, జాబ్ రొటేషన్ పద్ధతి ఉండాలని, రిజర్వేషన్ 100% అందరూ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దయవుంచి ప్రభుత్వ ఉద్యోగ చట్టం వెంటనే అమలు చేసి ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపాలని దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రులకు మరొకసారి సౌమ్యంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చేసినటువంటి మన వినోద్ భారత్ గారికి, తేజ భారత్ గారికి, అదేవిధంగా మల్లికి, అదేవిధంగా వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా చంద్రశేఖర్ గారు, రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. దయవుంచి మీడియా పత్రిక వాళ్ళు మాకు సహకరించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేసేట్టుగా సహకరించి కోరుకుంటూ ఇట్లు మీ న్యాయవాది పోతులు మాసూమయ్య భారతీయ దేశ ఐక్యవేదిక మరియు విశ్వశాంతి న్యాయవాదుల ఐక్యవేదిక తరఫున తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ రెస్పెక్ట్ టు నరేంద్ర మోడీ సార్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు సార్. ప్లీజ్ avoid the unemployment issue. Please implement the Government Job Act theory first of all in India. Otherwise, we send the message to the world, save the world, stop the third world with Government Job Act theory. Thank you very much.